జై తెలంగాణ. రేవంత్ రెడ్డి కినవడాల. జై తెలంగాణ. జై తెలంగాణ. హైదరాబాద్ లో ఉన్నాడు, ఇక్కడ లేడు, గట్టిగా మాట్లాడాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, మీ అందరి కోసం దాదాపు 40 రోజుల పాటు జైలు జీవితాన్ని కేవలం ఇక్కడ ఉండే గిరిజన దళిత రైతు బిడ్డల కోసం, వారి కోసం అండగా నిలబడ్డందుకు దాదాపు 40 రోజుల పాటు రేవంత్ రెడ్డి పగబట్టి జైల్లో పెట్టినా భయపడకుండా కొడంగల్లో మీకు ఎల్లవేళలా అండగా ఉంటున్న సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలా. గౌరవనీయులు నారాయణపేట జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు అన్న రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు సోదరులు పాడి కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మాజీ ఎంపీ మాలోత్ కవిత గారు, ఇంకా గౌరవనీయులైన మాజీ మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు సోదరులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జడ్చర్ల పెద్దలు గౌరవనీయులైన డాక్టర్ లక్ష్మారెడ్డి అన్న గారు, తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా పరిగి మాజీ ఎమ్మెల్యే అన్న మాకు బువ్వ పెట్టిన మహేష్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మరి లగచర్ల నుండి బయలుదేరి ఢిల్లీ దాకా జరిగిన పోరాటంలో మీ ఎంబడ మాతో పాటు అనుక్షణం నడిచిన మాజీ అడిషనల్ డీజీపీ అన్నగారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదే విధంగా సోదరుడు ఇంకా వేదిక పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే చందర్ గారు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, ఇంకా పేరు పేరున షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజన్న గారు, మరి స్టేజ్ మీద ఎవరు కనబడతలేరు తమ్మి, నేనేం చేయాలి? ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్దలు వాల్య నాయక్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. పేరు పేరున అందరికి నేను ఎవరో పేరు చెప్పలేదో వాళ్ళు మనసులనే తిట్టుకోండి, బయటికి తిట్టకుండ్రి. మా తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, ఇంకా తమ్ముడు మైపాల్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. గత సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా కౌరవుల రాజు దుర్యోధనుడు ఎట్లా అయితే దుర్మార్గాలు అరాచకాలు చేస్తా ఉంటాడో అట్లాగే మరి ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తరపించే విధంగా ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆయన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న కొడంగల్ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు పట్నం నరేందర్ రెడ్డి గారి సహచరులందరికీ కూడా శిరస్సు వంచి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది. ఎందుకు? 14 నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. నేను ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ నుంచి